అంశంపై చర్చలు జరపబోతున్నారు. పాక్ సైనిక చర్యలను నిశితంగా పరిశీలిస్తోంది భారత్, వ్యూహాలను రచిస్తోంది. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ప్రతిగా భారత్ ఏం చేయాలి అన్న దానిపైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 12 డ్రోన్లను భారత్ పై పాకిస్తాన్ ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. 8 మిసైళ్లను అయితే భారత్ సమర్థవంతంగా ధ్వంసం చేయగలిగింది. దాడుల నుంచి పౌరులను, సైనికులను మన రక్షణ వ్యవస్థ అయితే సమర్థవంతంగా రక్షించగలిగింది. 8 పాకిస్తానీ మిసైళ్లను S-400 తో సక్సెస్ఫుల్ గా మనం నేలమట్టం చేయగలిగాము. పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర కూడా భారీ పేలుడు శబ్దాలు మనం చూడొచ్చు. పాక్ F-16 ఫైటర్ జెట్ ను కూడా భారత్ కూల్ చేసింది. ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితి ఉందో టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా చీకటి, బ్లాక్ అవుట్ ప్రకటించారు అధికారులు. ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన దృశ్యాలు కూడా ఇంత మనం చూసాము. జమ్మూ, కిష్తావాద్, పఠాన్కోట్, అఖ్నూర్, ఉదంపూర్, కథువా ఇలా చాలా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్ కి ఈ రోజు కాలరాత్రి కాబోతోందా? పాకిస్తాన్ ఏదైతే దుశ్చర్యకు పాల్పడుతోందో, అతిగా స్పందిస్తోందో, ఇండియన్ ఆర్మీ కూడా అంతే ధీటుగా స్పందిస్తూ ఎక్కడికక్కడ డ్రోన్లని కానీ మిసైళ్లని కానీ కూల్చివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే మీటింగ్ లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం